నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను మంత్రులతో సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. తెలంగాణ ఆర్థిక వృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ, ఫెరీ అర్బన్ రీజియన్ ఎకనామీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీ రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానంగా సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి రంగాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047కు సిద్ధమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి టార్గెట్గా రానున్న 22 ఏళ్లకు భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందన్నారు. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇక్కడ నిర్వహించబోతున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడంతో పాటు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఈ సమిట్లో షోకేస్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్లోబల్ సమిట్లో విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించడంతో పాటు వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రకటిస్తుందని సీఎం వివరించారు. తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రజాభవన్లో పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించి 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. కాగా డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు.